నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన వైసీపీ ఎస్టీ సెల్ నేత గోపాల్ కత్తిపోట్లకు గురై ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్న ఆయన్ను మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. దాడి జరిగిన విధానంపై ఆయన ఆరా తీశారు. గోపాల్కు అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని గోపాల్ కుటుంబానికి ఆయన ధైర్యం చెప్పారు. పరామర్శ అనంతరం మీడియాతో మాట్లాడిన గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి ఆగడాలు సృష్టించిపోతున్నాయని మండిపడ్డారు. గోపాల్ తన తమ్ముడు లాంటి వాడని, ఆ కుటుంబానికి హాని తలపెడితే ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. సోమిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పటికే వాళ్ళ మీద మీరు ఏదో ఒక విధంగా మొక్కుబడిగా కేసులు నమోదు చేయమన్నారు. ఇది ఇష్యూ పెద్దదైంది కాబట్టి మీడియా అంతా దాని మీద దృష్టి పెట్టింది కాబట్టి నాకున్నటువంటి సమాచారం ప్రకారం కేసులేమో మామూలుగా ఉన్నటువంటి సెక్షన్లు వేసి వాళ్ళని అరెస్ట్ చేయరు, వాళ్ళ మీద విచారణ జరగదు. దాన్ని ఏదో ఒక విధంగా నీరుగార్చి ముద్దాయిలు మరలా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్న దాకా గమ్ముగుండి ఆ తర్వాత దీన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటే విషయం చెప్తున్నా. గోపాల్ అనేటువంటి వ్యక్తి నాకు సొంత తమ్ముడు లాంటి వాడు. గోపాల్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు. అటువంటి వ్యక్తికి జరిగినటువంటి దాడి మీద పోలీసులు కానీ లేదా నిందితులు కానీ ఎవరినైనా మీరు తప్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తే నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరైతే నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు రేపు కటకటాల పాలవుతారో దానితో పాటు రక్షించడానికి పూనుకున్నటువంటి పోలీసు అధికారులు ఎవరన్నా ఉన్నా సరే దీని వెనక ఎవరిని విడిచిపెట్టడం ఉండదు. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి ఈరోజు ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో నేను వాళ్ళకి చెప్పాను, మీరు ఉద్రిక్తపడద్దు, ఆవేశపడద్దు అని చెప్పి మాకు జిల్లా ఎస్పీ గారి పట్ల నమ్మకం ఉంది. పాత ఎస్పీగా ఉన్నటువంటి కృష్ణకాంత్ ఈ జిల్లాని పోయాడు. ఈ జిల్లాలో అన్ని రకాలైనటువంటి రౌడీ మూకలు రెచ్చిపోవడానికి కానీ, అన్ని రకాలైనటువంటి విధ్వంసం కానీ అన్నిటికీ పాత ఎస్పీ కారకుడయ్యాడు. కొత్త ఎస్పీ గారిని మేము కోరుకునేది పాత ఎస్పీ గారి పందాలో మీరు పయనించకుండా ఇటువంటి కేసుల్లో మీరు వెంటనే చర్యలు తీసుకుని ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు గుర్తించినటువంటి పేర్లు ఎవరినైతే ఇచ్చారో వాళ్ళని పిలిచి విచారిస్తే వీళ్ళున్నారా, వీళ్ళ వెనక ఎవరన్నా హైడ్ కిల్లర్స్ ఎవరన్నా తీసుకొచ్చారా, ఎవరి ప్రోద్బలంతో ఇది జరిగిందనేటువంటి వాస్తవాలు బయటకు వస్తాయి. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఆగడాలని, ఇటువంటి దుందుడికి చర్యలని ధీటుగా ఎదుర్కొంటాం తప్ప మేము ఎప్పుడు కూడా వీటికి సంబంధించి భయపడో, మీరు చేసేటువంటి బెదిరింపులకి, మీరు చేసేటువంటి బ్లాక్ మెయిలింగ్కి, మీరు ఇచ్చేటువంటి హెచ్చరికలకి మేము ఎక్కడ కూడా అదిరేది బెదిరేది ఉండదని చెప్పి తెలియజేస్తూ, ఎప్పటికైనా పోలీసు అధికారులు దీని మీద ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరైతే దీనికి కారకులయ్యారో ఎవరిని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళకి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. లేని పక్షంలో దీని మీద మరలా రీవిచారణ జరిపించైనా సరే ఈరోజు ఇబ్బంది లేదు. ఆ కుటుంబానికి అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం అండదండగా నిలుస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అందరం స్పందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ విషయంలో పోలీసులు దీని మీద ఎటువంటి ఎక్కడ కూడా పారదర్శకంగా, ఎక్కడ కూడా మనవాళ్ళు అనేటువంటి భావం చూపించకుండా, పక్షపాత వైఖరి ప్రదర్శించకుండా దీని మీద సీరియస్ గా విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.